పెన్ డ్రైవ్ ని ఫార్మేట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా చేయాలో తెలియదా? ఈ వీడియోలో విండోస్ 11 పీసీలో పెన్ డ్రైవ్ ను సేఫ్ గా ఫార్మేట్ చేయడం స్టెప్ బై స్టెప్ గా నేర్చుకుందాం. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నా పేరు శివ, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పెన్ డ్రైవ్ ను ఫార్మేట్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా పూర్తిగా డిలీట్ అయిపోతుంది. కొత్త పెన్ డ్రైవ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మారిపోతుంది. సో మీ పెన్ డ్రైవ్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ ను ముందుగానే బ్యాకప్ తీసుకోండి. ముందుగా కంప్యూటర్ కి పెన్ డ్రైవ్ ను ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. CPU కి బ్లూ కలర్ లో ఉండే 3.0 USB పోర్ట్స్ కి పెన్ డ్రైవ్ ని ఈ విధంగా కనెక్ట్ చేయండి. ఇప్పుడు దిస్ PC ఓపెన్ చేయండి. ఇప్పుడు డివైజెస్ అండ్ డ్రైవ్స్ లో USB డ్రైవ్ అని మీరు కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ పై డబుల్ క్లిక్ చేసి ఈ పెన్ డ్రైవ్ ను ఓపెన్ చేయండి. ఇందులో ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఇలా చాలా రకాల ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని కూడా ఫార్మేట్ చేసిన తర్వాత ఉండవు, పూర్తిగా పర్మనెంట్ డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు పెన్ డ్రైవ్ ను ఫార్మేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు బ్యాక్ రండి. ఇప్పుడు పెన్ డ్రైవ్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో ఫార్మేట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫార్మేట్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ సెట్టింగ్స్ ను కూడా చేంజ్ చేయనవసరం లేదు. ఫైల్ సిస్టమ్ కూడా ఎక్స్పాట్ డిఫాల్ట్ లోనే ఉంచండి. ఇందులో లాస్ట్ లో క్విక్ ఫార్మేట్ అని కనిపిస్తుంది. ఈ క్విక్ ఫార్మేట్ ను సెలెక్ట్ చేస్తే ఫార్మేట్ అనేది తొందరగా అవుతుంది. సెలెక్ట్ చేయకపోతే టైం ఎక్కువగా తీసుకుంటుంది. సో మీ వీలును బట్టి, మీకున్న టైంను బట్టి క్విక్ ఫార్మేట్ సెలెక్ట్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం. నేనైతే పెన్ డ్రైవ్ లో తక్కువ ఫైల్స్ ఉన్నప్పుడు నార్మల్ గా ఫార్మేట్ చేస్తాను. అదే పెన్ డ్రైవ్ లో ఫైల్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్విక్ ఫార్మేట్ చేస్తాను. సో ఇప్పుడు నా పెన్ డ్రైవ్ లో ఫైల్స్ ఎక్కువగానే ఉన్నాయి. సో క్విక్ ఫార్మేట్ సెలెక్ట్ చేసి ఫార్మేట్ చేస్తాను. సో క్విక్ ఫార్మేట్ ను సెలెక్ట్ చేశాను. స్టార్ట్ పై క్లిక్ చేశాను. ఇలా వార్నింగ్ వస్తే ఓకే చేయండి. కొన్ని సెకండ్స్ లో ఫార్మేట్ కంప్లీట్ అవుతుంది. ఓకే పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పెన్ డ్రైవ్ ను కొన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ ను ఓపెన్ చేశాను. పెన్ డ్రైవ్ లో మొత్తం ఎంప్టీగా ఉంది. ఇప్పుడు మీరు ఏ ఫైల్ అయినా గానీ మళ్ళీ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, డెస్క్టాప్ మీద ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి, వాటిని కాపీ చేశాను. ఈ విధంగా పెన్ డ్రైవ్ ను ఫార్మేట్ చేసి న్యూ ఫైల్స్ ను కాపీ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెన్ డ్రైవ్ ను డైరెక్ట్ గా తీయకూడదు, సేఫ్ రిమూవ్ చేయాలి. సో టాస్క్ బార్ లో ఉన్న అప్ యారో ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇందులో USB ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇజెక్ట్ శాండిస్క్ USB డ్రైవ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు CPU కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ను తీసుకోండి. ఈ విధంగా పెన్ డ్రైవ్ ను సేఫ్ రిమూవ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా పెన్ డ్రైవ్ ను కంప్యూటర్ లో సేఫ్ గా ఫార్మేట్ చేసుకోవాలి. ఇక్కడతో క్లాస్ 35 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 36 లో మీ మొబైల్ ఫోన్ లో ఉన్న డేటా అంతా కూడా కంప్యూటర్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంప్యూటర్ ట్యుటోరియల్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.